వరల్డ్ క్రికెట్లో రికార్డుల ఎవరెస్ట్గా పేరున్న సచిన్ టెండూల్కర్ను దాటేస్తూ సరికొత్త శకానికి తెరతీసింది ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు కొట్టేస్తూ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అతను క్రీజ్లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు విరాట పర్వమే. అలాంటి కోహ్లీ బ్యాట్ కొన్నాళ్ళుగా సైలెంట్ అయిపోయింది. విరాట్ బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ చూసి దాదాపు ఏడాది పూర్తయిపోతుంది. మధ్యలో కుటుంబంతో గడిపేందుకు బ్రేక్ తీసుకున్నాడని అనుకున్నా ఓవరాల్గా మునుపటి కసి దూకుడు విరాట్లో కనిపించడం లేదన్నది చాలా మంది చెబుతున్న మాట. గణాంకాల్లోనూ అది స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2024 కోహ్లీ కెరియర్లోనే వరస్ట్ ఇయర్గా నిలిచిపోయింది. యావరేజ్ పరంగా విరాట్ కెరియర్లో అత్యంత దారుణమైనదిగా మిగిలింది. 2008లో కోహ్లీ అంతర్జాతీయ కెరియర్ మొదలవగా అక్కడి నుంచి తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన ఈ రన్ మెషిన్ ఎప్పటికప్పుడు రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు. 2016లో అతని యావరేజ్ 86.5గా నమోదైంది. అతని కెరియర్లో ఒక ఏడాదిలో ఇదే బెస్ట్ యావరేజ్. తరువాత వరుసగా 3 ఏళ్ల పాటు విరాట్ డామినేషన్ కొనసాగింది. అయితే 2020 నుంచి మళ్ళీ యావరేజ్ 36కు పడిపోగా 2023లో మునుపటి కోహ్లీని ఫ్యాన్స్కు చూపించాడు. కానీ ఏడాదిలోనే ఈ ఫామ్ కూడా కోల్పోయి సతమతమవుతున్నాడు. యావరేజ్ పరంగా 2024 కోహ్లీ కెరియర్లో వరస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది కోహ్లీ కేవలం 19.72 సగటుతో ఉన్నాడు. ఈ నెలలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో 4 టెస్టులు మిగిలుండగా కోహ్లీ ఎంత బాగా ఆడినా యావరేజ్ 30 దాటకపోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమిస్తాడని చాలా మంది అనుకున్నారు. ప్రస్తుతం అతని ఫామ్ చూస్తే మాత్రం ఈ మైలురాయి అందడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో మన రన్ మెషిన్ బాగా వెనకబడిపోయాడు. ఒకవైపు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ పరుగుల వరద పారిస్తుంటే కోహ్లీ మాత్రం 29వ శతకం దగ్గర ఆగిపోయాడు. 2020 నుంచి టెస్టుల్లో అతని పరుగుల సగటు తగ్గుతూ వస్తుంది. 2023 తప్పిస్తే మిగిలిన ఏడాదుల్లో సగటు కోహ్లీ ఆ స్థాయికి తగ్గట్టుగా లేదు. ఇటీవలే స్వదేశంలో కివీస్తో సిరీస్లోనూ విరాట్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా ఒక్కోసారి గడ్డు కాలం ఉంటుందని కొందరు మాజీలు చెబుతున్నా ఈసారి ఆస్ట్రేలియా సిరీస్ కోహ్లీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అసలు ఆసీస్ గడ్డపై విరాట్కు తిరుగులేని రికార్డు ఉంది. అక్కడి పేస్ట్ పిచ్లపై అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ మరోసారి వాటిని రిపీట్ చేస్తాడని అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.